పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు ఈనాడు సంపాదకీయంలో భాగంగా ప్రజాశ్రేయస్సుకు ప్రకృతి సేద్యం అనేటువంటి వ్యాసాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈనాడు పత్రికలో వచ్చే ఈ సంపాదకీయ వ్యాసం ఒకవైపు కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకోవచ్చు, మరొక వైపు జనరల్ ఎస్సేలో భాగంగా కూడా ఈ వ్యాసాన్ని మనము పరిశీలించవచ్చు. వ్యాసం యొక్క విశ్లేషణలోకి వెళ్ళే ముందు నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. 3 దశాబ్దాలకు పైగా తెలుగు అధ్యాపకునిగా పనిచేశాను. ఐఏఎస్ అకాడమీలో 8 సంవత్సరాలుగా పనిచేశాను. అటు ప్రభుత్వంలోనూ ఇటు ఐఏఎస్ అకాడమీలోనూ పనిచేస్తున్న సందర్భంలో దాదాపు 2 దశాబ్దాల పాటు తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల కోసం శిక్షణ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. కాబట్టి మీలో ఎవరైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రత్యేకించి తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్లకు ఫోన్ చేసి నన్ను సంప్రదించవచ్చు, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక విషయానికి వద్దాం. ఈరోజు ప్రజాశ్రేయస్సుకు ప్రకృతి సేద్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం మీద సంపాదకీయ వ్యాసం ఈనాడు రాయడం జరిగింది. ఈ ప్రకృతి సేద్యం అనేటువంటి మాటకి మనము న్యాచురల్ ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి పదాలను ఆంగ్లంలో వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకృతి సేద్యం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఏ రకంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెంచడం కోసం ప్రకృతి సేద్యం ఉపయోగపడుతూ ఉంది అనేటువంటి విషయాలను ఈ వ్యాసం చాలా చక్కగా విశ్లేషించింది. అంటే అసలు ప్రకృతి సేద్యం అంటే ఏమిటి అంటే రసాయన సంబంధమైనటువంటి ఎరువులను వాడకుండా, ఆ తర్వాత పురుగు మందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతులను అనుసరించి పంటలను ఉత్పత్తి చేసేటువంటి విధానానికే ప్రకృతి సేద్యము అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ విధానంలో సహజ వనరులను అధికంగా ఉపయోగిస్తారు, జీవ వైవిధ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగకూడని పద్ధతిలో పంటలను పెంచేటువంటి పద్ధతులు ఉంటాయి. అది సాధారణంగా ఈ ప్రకృతి సేద్యంలో కంపోస్ట్ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, పంట మార్పిడి పద్ధతులు మొదలైనటువంటి విధానాలు అధికంగా ఉంటాయి. అంటే ఇందులో కృత్రిమ రసాయనికాల వాడుక పూర్తిగా తగ్గించబడుతుంది. అసలు ఒక రకంగా కృత్రిమ రసాయనికాలను అసలు ఉపయోగించరు. అది ప్రకృతి సేద్యంలో ఉండేటువంటి గొప్పతనం. ఇందులో కంపోస్ట్ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను ఎరువులుగా ఉపయోగించి భూమిలో ఏమిటి అంటే లవణముల యొక్క శాతాన్ని పెంచడం ద్వారా ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి సేంద్రియ పదార్థాలను ఉపయోగించి భూమిలో లవణముల శాతాన్ని పెంపొందించడం ద్వారా పంటల యొక్క దిగుమతి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అందుకే
ప్రకృతి సేద్యం ద్వారా పండించినటువంటి ఆహార పదార్థాలు మానవ సమాజానికి ఆరోగ్యదాయకంగా ఉంటాయి. ఆ తరువాత నేల మరియు నీటి వనరులు కూడా సంరక్షింపబడుతూ ఉంటాయి. ప్రకృతి వ్యవసాయాన్ని మనం చేసినట్లయితే పర్యావరణ సమతుల్యత కూడా పరిరక్షింపబడుతూ ఉంటుంది. పంటల దిగుబడిని పెంచుతూ పంటలకు ఇప్పుడున్నటువంటి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో వ్యవసాయదారులందరూ కూడా దిగుబడిని పెంచుకోవడమే ప్రధానమైనటువంటి ఆశయంతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ దిగుబడిని పెంచేటువంటి క్రమంలో రసాయనిక ఎరువులను ఇబ్బడి ముబ్బడిగా ఉపయోగిస్తూ ఉన్నారు. పురుగు మందులను విపరీతంగా పిచికారీ చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడిని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా ఒక నివేదిక ప్రకారంగా ఇలా రసాయనిక ఎరువులను ప్రయోగించడము ద్వారా, పురుగు మందులను ప్రయోగించడం ద్వారా పంటల దిగుబడిని పెంచవచ్చు అనేటువంటి ఒక ఆశలో, ఒక అపప్రదలో జీవిస్తూ ఉన్నారు వ్యవసాయదారులందరూ కూడా. వాస్తవానికి గణాంకాలను చూసినట్లయితే ఆశ్చర్యపోవలసినటువంటి సందర్భం. గత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి అభిప్రాయాలు కలిగినటువంటి వ్యవసాయదారులు దేశీయ పంటలలో 6.5 కోట్ల టన్నుల కృత్రిమ ఎరువులను ఉపయోగించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. కీటక నాశనులను కూడా, అంటే పెస్టిసైడ్స్ను కూడా 68,000 టన్నుల వరకు వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడమే ధ్యేయంగా ఉపయోగించారు. ఒక రకంగా ఇట్లా రసాయనికమైనటువంటి ఎరువులను, కీటక నాశనులను, పెస్టిసైడ్స్ను అధికంగా ఉపయోగిస్తూ ఉండడం వలన సేద్యము ఒక రకంగా గతి తప్పింది. ఇలా గతి తప్పినటువంటి సేద్య విధానం వలన నేల యొక్క బలమంతా కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. నేల నిస్సారంగా మారుతూ ఉంది. ఇలా పెద్ద మొత్తంలో రసాయనిక ఎరువులను, పెస్టిసైడ్స్లను ప్రయోగించడం ద్వారా నేలలు నిస్సారంగా మారడమే కాకుండా ఆ పంటల యొక్క ఉత్పత్తి పెరుగుతుందని భావించినప్పటికీ కూడా అందులో మిగిలిపోయినటువంటి రసాయనికాలు మానవ సమాజానికి హానికరమైనటువంటి పరిస్థితులను తీసుకువస్తూ ఉంది. ఒకవైపు పెట్టుబడి తడిసి మోపెడవుతూ ఉంది. పంట భూములు రసాయనికాల వాడకం వలన నిస్సారమవుతూ ఉన్నాయి. ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వము రసాయనికాల వాడుకను, క్రిమినాశకాల వాడుకను బాగా తగ్గించి దేశీయంగా 1 కోటి మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలి అనేటువంటి దృక్పథంతో ఏమిటి అంటే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఎవరైతే భాగస్వామ్యులై సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉంటారో దాని వలన రసాయనిక పదార్థాల ఎరువులను వాడకం బాగా తగ్గిపోతుంది. కేవలం కంపోస్ట్, సేంద్రియ ఎరువులను మాత్రమే, సేంద్రియ పదార్థాలను మాత్రమే వాడడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకునేటువంటి
అనేకమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా పర్యావరణానికి మేలు కలిగించేటువంటి సందర్భం. ఇలా పర్యావరణానికి మేలు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి క్లస్టర్లను కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇలా ఏర్పాటు చేస్తూ ఇలా పర్యావరణానికి మేలు కలిగించే క్లస్టర్ల ఏర్పాటులో ముందుకు వచ్చినటువంటి వారికి కూడా ప్రభుత్వము రాయితీలు ప్రకటిస్తూ ఉంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వము ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దశలో అడుగులు వేస్తూ ఉంది. ఇలా రసాయనిక పదార్థాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించడం వలన ఒక రకంగా ఏమిటి అంటే వ్యవసాయంలో దిగుబడులు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు? పాపం వ్యవసాయదారులు దిగుబడిని పెంచవచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ విపరీతమైనటువంటి ఎరువులను చల్లుతూ నేలను నిస్సారంగా మార్చివేస్తున్నారనేటువంటి విషయంలో వాళ్లకు అవగాహన లేకపోవడం అత్యంత విచారకరమైనటువంటి విషయం. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి సేద్యము అనేటువంటిది క్రమక్రమంగా మెరుగుపరుచుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే సాధారణంగా మనకు కొన్ని లెక్కలున్నాయి. ఏమిటి అంటే 1 ఎకరా జొన్నకు 96 కిలోల యూరియా కంటే ఎక్కువ వాడకూడదు అని మనకు వ్యవసాయ శాస్త్ర సంబంధమైనటువంటి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కానీ ఒక రాష్ట్రాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా తీసుకుంటే 1 ఎకరా జొన్నకు 400 నుంచి 800 కిలోగ్రాముల యూరియాను వెదజల్లినట్లుగా గణాంకాలు తెలియబరుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశే కాదు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రాలలో ఎన్పికే ఎరువులను అధికంగా ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ తరువాత పెస్టిసైడ్స్ను అధికంగా ప్రయోగిస్తూ ఉన్నారు. ఇట్లా విపరీతంగా నేల మీద రసాయనిక పదార్థాలను వెదజల్లుతూ ఉండడం వలన పండినటువంటి పంటలలో హానికరమైనటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఇందాక చెప్పినట్లు ఇలా ఈ పద్ధతి అట్లాగే కొనసాగిస్తూ పోతే 2-3 పంటల తరువాత నేలంతా కూడా నిస్సారంగా మారిపోతూ ఉంటుంది. వాస్తవానికి సాధారణంగానైతే మనకు సేంద్రియ కర్బనం ఉండాలి నేలల్లో. సేంద్రియ కర్బనము వలన భూసారాన్ని పెంపొందించేటువంటి పద్ధతులు ఉంటాయి. అయితే ఈ భూసారాన్ని పెంచి పోషించేటువంటి పద్ధతిలో సేంద్రియ కర్బనము అనేటువంటిది చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే అది నేలలో 0.75 నుండి 3% వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా కృత్రిమమైనటువంటి రసాయనికాలను ఎరువుల రూపంలో విపరీతంగా వెదజల్లుతూ ఉండడం వలన ఇవాళ పరిస్థితి సేంద్రియ కర్బనము ఆ భూగర్భంలో ఆ భూమిలో 0.5 కంటే కూడా చాలా తగ్గిపోయింది అనేటువంటిది పరిస్థితులను అద్దం పట్టేటువంటి సందర్భంగా గుర్తించాలి. కాబట్టి ఏమిటి అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి పంటలలో పోషక విలువలు మనం ఏ రకమైనటువంటి ధాన్యాన్ని పండించినప్పటికీ కూడా సేంద్రియ కర్బనము యొక్క పర్సంటేజ్ ఈ భూగర్భంలో లేదా భూమి యొక్క పొరలలో పూర్తిగా తగ్గిపోతున్నటువంటి కారణం చేత మనము కృత్రిమ రసాయనికాలను వాడి అధికమైనటువంటి పంటలను దిగుబడి చేసుకున్నప్పటికీ కూడా ఆ పంటలలో
సరి అయినటువంటి పోషక విలువలు ఉండడం లేదు. అందుకే అంతేకాదు ప్రమాదకరమైనటువంటి అవశేషాలు కూడా మనం పండించినటువంటి పంటలలో కనిపిస్తూ ఉన్నాయి. దాని వలన సమాజంలో విపరీతమైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అల్జీమర్స్ కానీ, క్యాన్సర్లు కానీ మొదలైనటువంటి జబ్బులకు ఈనాటి సమాజము ఆ పంటల యొక్క దిగుబడిని వినియోగించుకోవడం వలన అలాంటి బాధలకు గురి అవుతూ ఉన్నటువంటి సందర్భము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అందుకే మనము ఇట్లాంటి పరిస్థితులలో రసాయన ఎరువులను కానీ పెస్టిసైడ్స్ను కానీ ప్రయోగించకుండా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది రైతులకు సేంద్రియ వ్యవసాయం అనేటువంటిది లాభదాయకం కాదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. కానీ గణాంకాలు మాత్రము వాళ్ళ అభిప్రాయం కంటే భిన్నమైనటువంటి విషయాలను తెలియబరుస్తూ ఉన్నాయి. ఈ విధానంలో పంటల దిగుబడిలో 41% పెరుగుదల కనిపించింది. ఆ తరువాత సాగుదారుల యొక్క ఆదాయంలో 49% మేరకు పెరుగుదల కనిపించింది. కాబట్టి ఇలాంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలను పెద్ద మొత్తంలో దిగుబడి చేసుకున్నప్పుడు మార్కెట్లో కూడా ఆ యొక్క ఉత్పత్తులకు అధికమైనటువంటి గిరాకీ లభిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సుస్థిరమైనటువంటి సాగును నడిపించడంలో అన్ని రాష్ట్రాలు ఒకవైపు పోటీ పడుతూ ఈ సేంద్రియ వ్యవసాయానికి క్రమక్రమంగా పెద్దపీట వేస్తూ ఉన్నాయి. అధికార లెక్కల ప్రకారం ప్రకృతి సేద్యాన్ని చేపట్టేందుకు ఇంతవరకు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది వ్యవసాయదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంటే 1 కోటి మందికి వ్యాపింప చేయాలి అనే ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంలో భాగంగా ఈరోజు వరకు 8 లక్షల మంది వ్యవసాయదారులు ఈ సేంద్రియ వ్యవసాయం వైపు, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతూ తమ పేర్లను నమోదు చేసుకోవడం అనేటువంటిది ఒక మంచి ప్రారంభంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరువాత ప్రభుత్వాలు కూడా జీరో బడ్జెట్ వ్యవసాయానికి ఊతమిచ్చేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఆ మార్గంలో ముందుకు సాగితే రాబోయే దశాబ్దాలలో ప్రకృతి సేద్యాన్ని దేశమంతటా వ్యాపింపచేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక అంతేకాదు, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను గురించి కూడా, దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలను గురించి కూడా వ్యవసాయ వర్సిటీలు అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తగినటువంటి ప్రచారాన్ని కూడా చేయాలి. అంతేకాదు, సేంద్రియ సేద్యము లేదా ప్రకృతి సేద్యము వలన వచ్చేటువంటి లాభాలను గురించి పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా యూనివర్సిటీలకు ఉంది. ఆ తరువాత ఏమిటి అంటే భూమి యొక్క సారాన్ని పెంపొందించడము, జీవ ఎరువులను ప్రయోగించడము, బయోపెస్టిసైడ్స్ తయారీ మొదలైనటువంటి వినియోగం పైన కూడా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడు ఇలాంటి సేంద్రియ ఎరువులను చాలా తక్కువ ధరకు, సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ,
మార్కెటింగ్ వసతుల విస్తరణ పైన కూడా ప్రభుత్వాలు దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తే ఇవాళ 8 లక్షల మంది నమోదు చేసుకున్నారు. భారత ప్రభుత్వం భావించినట్లుగా అతి త్వరలో ఈ నమోదు 1 కోటి వరకు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 1 కోటి కాదు, అసలు రాబోయే రోజులలో ఈ రసాయనిక వాడకాలను పూర్తిగా తగ్గించి ప్రజా సమూహానికి ఆరోగ్యకరమైనటువంటి పంటల దిగుబడి పట్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏమిటి అంటే జాగ్రత్త వహించడమే కాదు, తగినటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదండి ఈరోజు ప్రకృతి సేద్యంలో భాగంగా ఈ సేంద్రియ రసాయనాలను ప్రయోగించి ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి సేద్యాన్ని నిర్వహించడంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఈ సంపాదకీయ వ్యాసం చాలా చక్కగా విశ్లేషించింది.